చెంగిస్తాంలో ఉన్నామండి. మన పార్టీ కోసం చాలా సంవత్సరం పనిచేస్తుంది. ఆమె కాదు మొన్న యాక్సిడెంట్ చనిపోయేదండి. ఇదే వాళ్ళ ఫ్యామిలీ అండి. వాళ్ళకి ముగ్గురు పిల్లలు అండి. అందులో ఒక అమ్మాయి కూడా కొంచెం దివ్యాంగులు అనమాట అండి. సో వాళ్ళ కోసం మనం ఏదో చేద్దాం ఉద్దేశంతో మేమంతా కలిసి ఆల్మోస్ట్ 2 lakhs దాకా ఫండ్స్ కలెక్ట్ చేసామండి. అలాగే పార్టీకి కూడా మనం ఇన్ఫార్మ్ చేసామండి. సో వాళ్ళకి ఎంతవరకు ఏం చేయాలి ఫ్యూచర్లో కూడా మా దృష్టిలో ఉందండి. ఏదో ఒకటి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటామండి. వచ్చిన పెద్దలందరికీ, జనసేన నాయకులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు చెప్పుల మణి అండి. మా ఆయన ఫస్ట్ నుంచి జనసేనలోనే తిరిగేవాడండి. జనసేనలోనే ఉండేవాడండి. మాకంటే ఏం ఆధారం పెట్టకుండానే ఆయన అకాల మరణానికి గురయ్యారండి. ఆయన వస్తూ ఉంటే రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారండి. మా ఆయన ఫస్ట్ నుంచి పార్టీలోనే, జనసేన పార్టీలోనే తిరిగేవారండి. నాకు 3 పిల్లలండి. అందులో ఒక పాప, వికలాంగ పాప అండి. వీళ్ళకి పాపం ఏం లేదండి, సొంత సరైన ఇల్లు కూడా లేదు. ఇల్లు కూడా చిన్న ఇల్లు అండి. ఇల్లు కూడా చూపించండి. ఈ 3 పిల్లల్ని చదువుకునే స్తోమత కూడా సరిగ్గా లేదు. సో ఇల్లు కూడా అసలు అస్తవ్యస్తంగా ఉందండి. సో పొలాలు ఏం లేవండి. కష్టపడడంతోనే ఇలా ఉందన్నమాట. సో ఈ 2 రోజులు మేము వీళ్ళకి హెల్ప్ చేద్దామని ఫండ్స్ రైజ్ చేసామండి. ఇంకా ఎక్కువ మంది ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో పాల్గొని ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చేలా చూస్తే వీళ్ళ ఫ్యామిలీకి అది హెల్ప్ అవుతుందండి. ఈ 3 పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందండి. అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి.